క్లాస్కి వెళ్ళొస్తాను. నాన్నగారు నాన్నగారు నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. ధర్మస్తతో జయ. నాన్న, నేను గుడికి వెళ్ళాలి, నాకు 500 రూపాయలు ఇవ్వండి నాన్న. గుడికి వెళ్ళడానికి 500 ఎందుకు బాబు? అయ్యో నాన్నగారు, పార్కింగ్ టికెట్ 50 రూపాయలు, కొబ్బరికాయలు పూలు 100 రూపాయలు, అర్చన టికెట్ 200 రూపాయలు, అక్కడ హుండీలో వేయడానికి 100 రూపాయలు, లడ్డు 50 రూపాయలు, ఇన్ని ఖర్చులు ఉన్నాయి నాన్నగారు. అందుకేనేమో మీ అన్నలిద్దరూ మతం మారిపోయారు. మారడానికి కారణం గుడిలో జరుగుతున్న వ్యాపారాలే కాదు, అన్నేళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో పాపాలు చేయడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న మతంలో ఒక మతమేమో పాపాలు చేయమంటుంది, ఇంకో మతమేమో ఆ పాపాలనే క్షమిస్తుంది. కానీ హిందూ ధర్మంలో మాత్రం పాపం చేస్తే ధర్మం పేరుతో శిక్షిస్తుంది. అదే ముఖ్య కారణం. ఇక ఆలయాల్లో జరుగుతున్న అక్రమాలకు కూడా ఏదో ఒక రోజు అంతం ఉంటుంది నాన్న. ధర్మాన్ని కాపాడడానికి గుడిలో ఉన్న దేవుడు ఏదో ఒక రోజు బయటికి వస్తాడు నాన్న. అప్పటి వరకు వేచి చూడడం. సరే నాన్న, ఆ టేబుల్ మీద పర్సులో డబ్బులుంటాయి, వెళ్ళి తీసుకో. సనాతన ధర్మం అంటే అన్ని మతాలకి ఆది గురువు. హిందూ ధర్మం అంటే దేవుడిని అమ్ముకోవటం కాదు, దేవుడిని నమ్ముకోవటం. ఎప్పటికైనా ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిస్తూ మా ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే మరిన్ని